పనిలో తృప్తి లేదని ఎళ్ళొచ్చేయి. ఏం బాధ లేదు. కానీ శాతగాకొచ్చేయొద్దు. ఆడ శాతకానోడు ఈడ శాతకానోడే అయితాడు. నాయనా నేను పని ఇడిచిపెట్టేత్తాను నాయనా. నేను ఊరికొచ్చేస్తా. అట్లే గానిలే మానేద్దు గానీ ఏమా ఇప్పుడు? పని కష్టం నాయనా. నేర్చుకునేకైతాను లేదు. పని రాదని దినం మేనేజర్ తిడతానే ఉంటాడు. నేర్చుకుందామంటే నా శాత అయితాను లేదు. ఊరికొచ్చేసి ఏందో సేద్యమన్నా చేసుకుంటాను. ఏంది? కష్టమా? నేరేడు గాక పోయినేరుడు కూలోళ్ళెవరు చిక్కలేదని నాకీ జీవం బాలేకపోతే నన్ను ఇంట్లో కూర్చోబెట్టి 2 ఎకరాలు మడి, గెనెలు జెక్కి, గెనెలు బూసి, మడంతా సదరదొక్కింటివి. దానికన్నా కష్టమా? ఇంగేమంటివి? అర్థం కాలేదా? మీరు టమాటాలు పెట్టింటిమి ఏమయ్యా? రేట్ లేక టమాటా చెట్లు అట్లే దున్నేత్తిమి. మళ్ళా ఈసారి టమాటాలు పెట్టినాము ఏమయ్యా? ఈసారి పంట బావుంది, రేటు బావుంది, అన్నీ బోను ఓ 3,00,000 మిగిలినాయి. మడి నువ్వు సరిగ్గా గమనం పెట్టి పని నేర్చుకుంటే నేర్చుకోలేవేం పని? నువ్వు సరిగ్గా పని నేర్చుకొని పని చేస్తే ఈ పొద్దు ఇచ్చిండేవాడు రేపు పొగడ్డేమి? ఇంకోటేందంటివి? శాత కాలేదంటివా? నీకు గుర్తుకుందో లేదో నువ్వు నీ చెల్లెలు కాలేజ్ చదివేటప్పుడు 4 సార్లు బోర్లేత్తిమి. 4 ఫెయిల్యూర్ అయిపోయా. అట్లా నేను భూములు గీములు అమ్మి అప్పులు కట్టలేదే. సేద్యం ఇడసలే. ఐదోసారి బోరేస్తే అన్న ఇన్న నీళ్లు పడా నిన్ను చదివించుకుంటే నీ చెల్లెలికి పెళ్లి చేస్తే. కాలం బాలేక నేను చెడిపోయిండొచ్చు. కానీ శాతగానోన్నయితే కాదు. ఇదంతా నాకేంటి చెప్తున్నావు అని అనుకోవచ్చు నువ్వు. అట్లంతా ఏటకనుకుంటా నేను. నాకన్నా సేద్యం మాత్రమే వచ్చు. నీకీ సేద్యము వచ్చు, చదువు వచ్చు. ఈ 2 ఉండేవానికి శాతకాందంటే ఏంది ఉండదు. చూడు నాన్నా, పనిలో తృప్తి లేదని ఎళ్ళొచ్చేయి. ఏం బాధ లేదు. కానీ శాతగాకొచ్చేయొద్దు. ఆడ శాతకానోడు ఈడ శాతకానోడే అయితాడు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో వాళ్ళ నాన్న కంటే పెద్ద మోటివేటర్ ఎవరు ఉండరని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో కామెంట్‌లో తెలియజేయండి.